హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ సంతోషానికి కారణం అయితే మీరే అన్నమాట. నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీనికి అంతటికి కారణం అయితే మీరే అన్నమాట. మీ సపోర్ట్ లేనిది నేనైతే ఏమీ చేయలేను. వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీరు సపోర్ట్ చేయకపోతే నేను ఇంత దూరం అయితే రాలేనన్నమాట. ప్రతి ఒక్కరూ నన్నైతే సపోర్ట్ చేసినారు. నా సబ్స్క్రైబర్స్ కానీ, నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇంత దూరం తీసుకొచ్చినందుకైతే ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. ఇలాగే సపోర్ట్ ఇంకా నాకు ముందు ముందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అండి మీకు అందరికీ. అలాగే నా ఛానల్ మళ్ళీ ఇంత త్వరగా మానిటైజేషన్ ఎలా అయింది, ఇంకా నేను ఆల్రెడీ ఆగిపోయింది నా ఛానల్ మానిటైజేషన్ అని వీడియో అప్లోడ్ చేసినాను కదా, అప్పుడైతే చాలామంది అయితే మంచిగా సపోర్ట్ చేసినారు. మళ్ళీ ఇంత త్వరగా నేను మానిటైజేషన్ ఎలా చేసుకున్నాను అని అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే నా ఛానల్లో వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మానిటైజేషన్ ఆగిపోయిందని వీడియో పెట్టినాను కదా, ఆ వీడియోకి అయితే చాలా మంది అయితే కామెంట్స్ పెట్టినారనమాట. అంటే ఎందుకు నీకు రివ్యూ చూడొచ్చింది, ఇంకా అలాగే నీకు ఎందుకు ఛానల్ మానిటైజేషన్ ఆగిపోయింది, ఏ మ్యూజిక్ వాడినారు మీరు కొంచెం చెప్పండి, మేము తెలుసుకుంటామని. నేను ఆల్రెడీ ఆ వీడియోలో అయితే చెప్పినాను అనమాట. నేను ఏ మ్యూజిక్ వాడినాను, ఎందుకు ఏ వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు, ఏ వీడియోస్ అప్లోడ్ చేయకూడదు అని ఇంకా మళ్ళీ అయితే అడుగుతా ఉన్నారు. చాలా వరకు అయితే నేను రిప్లై ఇచ్చినాను. ఆ వీడియోలో చెప్పనివి అయితే ఇంకా కొన్ని అయితే ఈ వీడియోలో చెప్తాను. చాలా మంది తెలుసుకోవాలని అనుకుంటా ఉన్నారు కదా. ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే నాకు తెలిసినదైతే నేను చెప్తాను. ఇంకా అలాగే నేను ఏ మ్యూజిక్ వాడినారు, ఎందుకు అలా అయింది అని అడిగినారు కదా. నేనైతే నార్మల్గా అయితే మామూలుగా మనం వాయిస్ ఓవర్ ఇచ్చి ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేస్తేనే యూట్యూబ్ మనకి ఎక్కువ సపోర్ట్ చేస్తుందంట. ఇంకా నార్మల్గా అయితే మనం వాయిస్ ఓవర్ ఇవ్వకుండా సాంగ్స్ ఏవంటే అవి పెట్టి, అలాగే వీడియోస్ కూడా ఒకసారి పెట్టిన వీడియో మళ్ళీ అదే రిపీటెడ్గా మళ్ళీ అప్లోడ్ చేసినామని సేమ్ వీడియోని మళ్ళీ ఇంకోసారి అప్లోడ్ చేసినామంటే అది కూడా రీయూజ్డ్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అదే వీడియో మళ్ళీ ఇంకా ఒక 4 నెలలు 5 నెలలు పోయినాక మళ్ళీ అప్లోడ్ చేద్దాంలే అనుకుంటే మనకి ఇంకా ఏం వీడియోస్ లేవు, ఇదే అప్లోడ్ చేద్దాము అనుకుంటే అలా కూడా రీయూజ్డ్ వస్తుంది అనమాట. ఇంకా లాంగ్ వీడియోస్కి అయితే నేను చెప్తా ఉన్నాను, ఆ విధంగా కూడా రీయూజ్డ్ వస్తుంది. ఒక్కసారి మనం వీడియో తీసి అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియోని మళ్ళీ అయితే అప్లోడ్ చేయకూడదు, అది ఇంకా రీయూజ్డ్ వచ్చేస్తుంది. ఆ విధంగా చేసినా కూడా మానిటైజేషన్ అయితే ఆగిపోతుంది. నాకు అలాగే జరిగిందనమాట. ఒక 2-3 వీడియోలు నేను అట్లా కూడా అప్లోడ్ చేసినాను. అట్లా అప్లోడ్ చేయడం వల్ల రీయూజ్డ్ అయితే వచ్చింది. ఇంకా నార్మల్గా నేను ఒక పూజ వీడియో ఉంది, అంటే సాయిబాబా పూజ వీడియో ఉంటే అది నేను ఎట్లా తీసినానో అట్లే అప్లోడ్ చేసినాను అనమాట. ఒక 40 మినిట్స్ అట్లా వచ్చింటుంది ఆ వీడియో. ఇంకా ఆ వీడియో అయితే ఇంకా ఎట్లా తీసినానో ఎడిటింగ్ ఏమీ లేదు, వాయిస్ ఓవర్ ఏమీ లేదనమాట. ఇంకా ఆడైతే సాయిబాబా పూజ దగ్గర ఏదైతేటప్పుడు ఆ సౌండ్ ఇదంతా ఇంకా అట్లే ఉండిచ్చేసి ఇంకా నేను అట్లే డైరెక్ట్ అప్లోడ్ చేసేసినాను అనమాట. ఇంకా దానికి కూడా అట్లే రీయూజ్డ్ వచ్చేసింది. ఇంకా ఆ వీడియో కూడా డిలీట్ చేసినాను. ఇట్లా లాంగ్ వీడియోస్ కొన్ని వీడియోస్ నేను డిలీట్ చేయడం వల్ల ఏంటంటే నాకు వచ్చిన వాచ్ టైం మొత్తం అయితే పోలేదు. నేను ఆ వీడియోస్కి ఎంత వాచ్ టైం వస్తుందో అంత వాచ్ టైం అయితే ఇంకా డిలీట్ చేసినాను కదా. ఇంకా డిలీట్ చేసినందుకైతే ఆ వాచ్ టైం మొత్తం అయితే పోయిందనమాట. ఇంకా మళ్ళీ ఇంకా షార్ట్లకు వచ్చిన వాచ్ ఓవర్ అయితే మనకి కౌంట్ అవ్వదు మానిటైజేషన్కి. నార్మల్గా నేనైతే షార్ట్ వీడియోస్ కూడా చాలా వరకు అయితే డిలీట్ చేసినాను. ఎందుకంటే మామూలుగా మనం అన్నం వండుకున్న తర్వాత మనం ప్లేట్లో పెట్టుకోవడం, ఇంకా సర్వ్ చేసుకోవడం ఉంటుంది కదా, ప్లేట్లో పెట్టి ఇంకా కూర అన్నం అట్లా పెట్టడము, అట్లా తీసిన వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేసినాను. ఆ విధంగా కూడా అప్లోడ్ చేయకూడదంట. మెయిన్ వచ్చేసి వేరే వాళ్ళ వీడియోస్ మన ఛానల్లో అయితే అస్సలు పెట్టుకోకూడదు. చాలామంది ఏంటంటే వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టుకుంటారు. అది నార్మల్గా ఒకవేళ మానిటైజేషన్ ఎలాగోలాగా అయినా కూడా మళ్ళీ అయినా సరే ఆ ఛానల్ అనేది ఎత్తిపోతుంది అనమాట. కొద్ది రోజులకి ఎత్తిపోతుంది. 1-2 సార్లు యూట్యూబ్ మనీ ఇస్తుంది. ఆ తర్వాత ఇది ఛానల్ ఫెయిల్ కాదనేసి ఇంకా యూట్యూబ్ వాడైతే యాక్సెప్ట్ చేయడం అనమాట. అట్లా కూడా ఛానల్ ఎత్తిపోతాయి.
అట్లా అదంతా ఏం కాకుండా మనము రియల్గా మన వీడియోస్ మన ఓన్ కంటెంట్ మనం కానీ అప్లోడ్ చేసుకున్నామంటే ఇంకా అదేవిధంగా వాయిస్ ఓవర్ ఇచ్చినామంటే యూట్యూబ్ అయితే ఇంకొంతమందికి మన వీడియోస్ అనేది షేర్ చేస్తుంది. అప్పుడు ఏంటంటే మన ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్తుంది అనమాట. ఇంకా వేరే వాళ్ళ వీడియోస్ పెట్టకుండా మన వీడియోస్ మన కంటెంట్ మన ఓన్ కంటెంట్ మనం అప్లోడ్ చేసుకున్నామంటే మనకు మంచి సక్సెస్ అయితే ఉంటుంది అనమాట. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తున్నాను. నేను వేరే వాళ్ళ వీడియోస్ అయితే ఏం అప్లోడ్ చేయలేదు. నేను నార్మల్గా నా వీడియోసే అప్లోడ్ చేశాను. కాకపోతే నేను కొన్నింటికి మ్యూజిక్ ఇవ్వడం వల్ల అట్లా రీయూజ్డ్ వచ్చేసింది. అలాగే అప్లోడ్ చేసిన వీడియోస్ మళ్ళీ అప్లోడ్ చేయడం వల్ల కూడా రీయూజ్డ్ వచ్చింది. ఇంకా ఆ విధంగా మీరు చేయకుండా మీ ఓన్ కంటెంట్ పెట్టుకొని మీరు వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంకా అప్లోడ్ చేసుకోండి. మీకైతే మంచి రీచ్ అయితే ఉంటుంది. అలాగే ఇంకొంతమంది ఏం అడుగుతున్నారంటే ఏ మ్యూజిక్ యూజ్ చేసినారు. నేనైతే విఎన్ యాప్ ఉంది కదా, విఎన్ యాప్లో అయితే అన్నీ ఫ్రీ అయితే ఉండవు అనమాట. వాటిలో కొన్ని అయితే ఫ్రీ మ్యూజిక్స్ అయితే ఉంటాయి. అవి ఫ్రీ మ్యూజిక్స్ అవి మామూలుగా కాపీ రైట్ వచ్చేటి ఏవో నాకు తెలియక నేనైతే విఎన్ యాప్లో మ్యూజిక్స్ కూడా యాడ్ చేసినాను అనమాట. వాటికైతే కాపీ రైట్ అయితే వచ్చేసింది. ఇంకా కాపీ రైట్ వచ్చిన ఆ వీడియోస్ కూడా అయితే డిలీట్ చేసినాను. కాపీ రైట్ వచ్చిందని మనకి ఎట్లా తెలుస్తుంది అని అయితే కొంతమంది అయితే కామెంట్స్ పెట్టినారనమాట. ఎట్లా తెలుస్తుంది అంటే మనం వైటీ యాప్ ఉంటుంది కదా, యూట్యూబ్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరైతే వైటీ యాప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ వైటీలోనే మనం కింద టైటిల్ ఇస్తాం కదా, వీడియో కింద టైటిల్ ఇస్తాము. ఆ టైటిల్ ఇచ్చిన కాడే మనకు ఒకవేళ కాపీ రైట్ వచ్చిందంటే కాపీ రైట్ అని పడుతుంది, లేదంటే నాన్ అని వచ్చేస్తుంది అనమాట. ఆ కాపీ రైట్ వచ్చింది నువ్వు అప్లోడ్ చేసిన వెంటనే అయితే మనకి ఆడ నాన్ అనా లేదంటే కాపీ రైట్ అనే ఆడ వచ్చేస్తుంది అనమాట. నువ్వు మ్యూజిక్ మనం పెట్టకూడని మ్యూజిక్ ఏదన్నా పెట్టినావంటే ఆడ కాపీ రైట్ అని వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ. అట్లా తెలుస్తుంది అనమాట. ఈ విధంగా అయితే మనకు తెలుస్తుంది మన కాపీ రైట్ వచ్చిందా లేదంటే రాలేదా అని మనకు ఆడ అర్థమైపోతుంది అనమాట. వైటీలోనే చూసుకోవాలి మనం ఏదైనా సరే. మన ఛానల్లో మన వీడియోస్ మనమైతే అస్సలు చూసుకోకూడదు. మనం మామూలుగా అప్లోడ్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ వరకే అయితే అస్సలు వైటీలోకే వెళ్ళకూడదు అనమాట. వైటీలోకి హాఫ్ అన్ అవర్ తర్వాత వైటీలోకి వెళ్ళినామంటే అప్పుడు మనకు ఆడ అర్థమైపోతుంది మన ఛానల్ ఇది వీడియో కింద కాపీ రైట్ వచ్చిందా లేదా అని. అంటే మీరు పెట్టిన మ్యూజిక్ని బట్టి ఈ వీడియో కాపీ రైట్ వచ్చిందా లేదా అని వైటీలో మీకు అర్థమైపోతుంది. చాలామంది తెలియని వాళ్ళు అయితే అడుగుతా ఉన్నారు. ఇవి నాకు కూడా తెలియదు అనమాట. స్టార్టింగ్లో కాపీ రైట్ నేను అప్లోడ్ చేసిన వెంటనే నేను అంటే మ్యూజిక్ పెట్టి అప్లోడ్ చేసేస్తాను కదా, కాపీ రైట్ వచ్చేసి ఉంటుంది. ఇదేంది కాపీ రైట్ వచ్చింది ఎందుకు వచ్చింది ఇట్లా అనేసి అయితే నాకు కూడా అర్థమయ్యేది లేదు. మళ్ళీ చాలామంది వీడియోస్ పెడతారు కదా టెక్ ఛానల్ వాళ్ళు, ఇంకా వాళ్ళ పెట్టే వీడియోస్ అయితే చూసి ఇంకా ఇలాంటి మ్యూజిక్స్ పెట్టకూడదని నేను అప్పుడైతే నాకు తెలిసింది. ఇంకా ఆ విధంగా అయితే మళ్ళీ నేనైతే పెట్టేది లేదనమాట. ఇంకా పెట్టిన వీడియోస్ అట్లే ఉండిచ్చున్నాను. ఇంక ఇప్పుడైతే మానిటైజేషన్ అయితే నేను డిలీట్ చేయాల్సి వచ్చింది ఆ వీడియోస్. మీరు ఆ విధంగా పెట్టకుండా విఎన్లో అన్ని మ్యూజిక్స్ అయితే మామూలుగా ఫ్రీ అయితే ఉండవు, కాపీ రైట్ వచ్చేస్తుంది వాటికి. అవి చూసుకొని అయితే అప్లోడ్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తా ఉన్నాను అనమాట. ఇంకా చాలామంది ఏంటంటే మానిటైజేషన్ ఆగిపోయింది అన్న వీడియోకి అయితే చాలామంది ఛానల్స్ వాళ్ళే నాకు కామెంట్స్ అయితే చేసినారు, మీకు మళ్ళీ తొందరగా అయితే మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది, డోంట్ వరీ అనేసి. తొందరలో అయితే మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది అనేసి అయితే మంచిగా అయితే కామెంట్స్ అయితే పెట్టినారు. అదేవిధంగా అయితే ఇప్పుడు నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా ముందు మంచి వీడియోస్ పెట్టాలంటే మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. నాకు కామెంట్స్ పెట్టిన వాళ్ళలో అయితే 50K 40K సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళ ఛానల్ ఇప్పటికీ మానిటైజేషన్ కాలేదు. ఇంకో వాళ్ళ కంటెంట్ చూస్తే అన్ని పక్కన వాళ్ళ వీడియోసే ఉన్నాయి. ఈ విధంగా పెడితే మానిటైజేషన్ అస్సలు అవ్వదనమాట. అట్లా లేకుండా మీ ఓన్ కంటెంట్ మీరు పెట్టుకోండి. ఇంకైతే పోయిన వాచ్ టైం అయితే మళ్ళీ నాకు ఇంత త్వరగా ఎట్లా వచ్చిందని అయితే మీరు అనుకుంటా ఉంటారు కదా. ఇప్పుడైతే నేను నార్మల్గా నాకు ఛానల్ మానిటైజేషన్ ఆగిపోయింది అని వీడియో పెట్టినాను కదా, ఆ వీడియోకి అయితే నాకు మంచిగా రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట. చాలామంది అయితే సపోర్ట్ చేసినారు. ఆ వీడియోకే ఒక 500 వాచ్ అవర్ అయితే వచ్చేసిందనమాట. ఆ ఒక్క వీడియోకే నాకు 500 వాచ్ టైం అయితే వచ్చేసింది. ఇంకా మీరు వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి, ఇంత త్వరగా మనకి వాచ్ టైం కావాలి అంటే వాచ్ టైం మళ్ళీ ఇంత త్వరగా ఎట్లా వచ్చిందని అయితే నేను చెప్తాను, మీకు కూడా యూజ్ అవుతుంది. ఇదైతే
నార్మల్గా అయితే నార్మల్గా ప్లేలిస్ట్ అనేది యూట్యూబ్ వాడు ఆల్రెడీ మనకు ఆప్షన్ ఇచ్చే ఉన్నాడు కదా. ప్లేలిస్ట్ మనము లాంగ్ వీడియోస్ ఏదైతే చేస్తామో ఆ వీడియోస్ మనం ప్రతి ఒక్కటి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకున్నామంటే ఆ ప్లేలిస్ట్ ఒక అంటే మన మన ఫోన్లో మన వీడియోస్ అయితే చూసుకోకూడదు. ఇంకా వేరే ఫోన్లు ఉంటాయి కదా, ఇంట్లో వాళ్ళ ఫోన్లు ఉంటాయి కదా, వాళ్ళ ఫోన్లలో మనం కన్నా ఆ ప్లేలిస్ట్ ఆన్ చేసి పెట్టినామంటే మనకు 4000 వాచ్ టైం వచ్చేంతవరకు కూడా మనం ప్లేలిస్ట్ ఆన్ చేసి పెట్టినామంటే ప్రతిరోజు మనకు వాచ్ టైం అయితే ఖచ్చితంగా కౌంట్ అవుతుంది. నేను ఆ విధంగా చేసినాను కాబట్టి నేను మీకు కూడా చెప్తా ఉన్నాను. ఫస్ట్ నేనేమనుకుంటా ఉన్నానంటే నార్మల్గా ఒక్కసారి వీడియో చూస్తే మళ్ళీ చూసిన వాచ్ టైం రాదు ఏం రాదని అనుకునేదాన్ని. ఇంకా అట్లా కాదు, ఖచ్చితంగా వస్తుంది అని నాకు వేరే వాళ్ళు అయితే చెప్పినారు. నువ్వు ప్లేలిస్ట్ ఆన్ చేసుకుంటే నీకు 4000 వాచ్ టైం వచ్చేంతవరకు కూడా నీకు ఆ ప్లేలిస్ట్లోనే వాచ్ టైం అనేది వస్తుంది. నువ్వు ప్రతిరోజు ఆన్ చేసి పెట్టినావంటే ప్రతిరోజు నీకు వాచ్ టైం అనేది కౌంట్ అవుతుంది అని అయితే చెప్పినారు. ఇంకా నేనైతే అదే విధంగా చేసినాను అనమాట. ఇంట్లో వాళ్ళ ఫోన్లు తీసుకొని అయితే ఇంకా ప్లేలిస్ట్ అయితే ఆన్ చేసి పెట్టినాను. ఇంకా ఛార్జింగ్ పెట్టి ఇంకా ప్లేలిస్ట్లు అయితే ఆన్ చేసి పెట్టడం అయితే స్టార్ట్ చేసినాను. ఇంకా నాకు రావాల్సిన వాచ్ టైం కూడా ఇంకా కంప్లీట్గా అయితే వచ్చేసింది. ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా లేట్ చేయకుండా ఇంకా నేను అదే రోజు అయితే ఇంకా మానిటైజేషన్కి అయితే అప్లై చేసేసుకున్నాను అనమాట. ఇంకా కంప్లీట్గా అయితే అయిపోయింది. మీరు కూడా ఒకవేళ వాచ్ టైం రాలేదు అనుకుంటే మీరు ఖచ్చితంగా ప్లేలిస్ట్ అంటే ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ మాత్రమే, లాంగ్ వీడియోస్కి మీరు ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకొని ఇంకా వీడియోస్ అయితే మన ఫోన్లో కాకుండా వేరే వాళ్ళ ఫోన్లు మన ఇంట్లో వాళ్ళ ఫోన్లలో ఇంకా ప్లేలిస్ట్ ఆన్ చేసి పెట్టుకుంటే వాచ్ టైం అయితే వస్తుంది. ఇంకా నాకు తెలిసిన వరకు అయితే నేను మీకు చెప్తా ఉన్నాను. ఇంకా కొంతమంది అయితే మామూలుగా యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అమ్మో నేను వాయిస్ ఓవర్ ఎట్లా ఇవ్వాలా, నాకు చేత కాదు అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాయిస్ ఓవర్ ఇవ్వలేని వాళ్ళు, మ్యూజికే ఖచ్చితంగా పెట్టాలి అనుకున్న వాళ్ళు వైటీ క్రియేట్ అని ఒక యాప్ అయితే ఉంటుంది. ఇదైతే యూట్యూబ్కి సంబంధించిన యాపే అనమాట. ఈ యాప్లో మనము ఏ మ్యూజిక్ వాడుకున్నా కూడా ఫ్రీ అనమాట. ఎందుకంటే యూట్యూబ్కి సంబంధించిందే కాబట్టి మనం ఏ మ్యూజిక్ అయినా పెట్టుకోవచ్చు. దానివల్ల అయితే మన కాపీ రైట్ కానీ ఏ రీయూజ్డ్ కానీ ఏమీ రాదనమాట. నేనైతే చాలా వరకు వాయిస్ ఓవర్ ఇవ్వడం వాటికైతే ఇప్పుడైతే నేను వైటీ క్రియేట్ అనే యాప్లో మ్యూజిక్స్ అయితే వాడుకుంటా ఉన్నాను అనమాట. ఒకవేళ మీలో ఎవరైనా అట్లా వాయిస్ ఓవర్ ఇవ్వలేని వాళ్ళు వైటీ క్రియేట్ యాప్లో అయితే మ్యూజిక్ అయితే ఇంకా అప్లోడ్ చేసుకోండి. అందులోనే మనం ఎడిట్ చేసుకోవచ్చు, అందులోనే మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు, లేదు మ్యూజిక్కే పెట్టుకోవాలి అంటే అందులోనే ప్రతి ఒక్క మ్యూజిక్ అయితే ఉంటుంది. ఇంకా మీరు ఆ మ్యూజిక్ యూజ్ చేసుకున్నారంటే దానికైతే ఏ కాపీ రైట్ రాదనమాట. ఇంకా అలా వాయిస్ ఓవర్ ఇవ్వలేని వాళ్ళు ఇంకా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇంకా మీరైతే దాంట్లో మ్యూజిక్స్ అయితే పెట్టుకోవచ్చు. దానివల్ల అయితే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఏమైనా సరే మన ఓన్ కంటెంట్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా షార్ట్ వీడియోస్కి అయితే మీరు ఏదైనా ఒక వంట, ఒక బిర్యానీ చేస్తా అన్నారు, ఆ బిర్యానీ ప్రాసెస్ మొత్తం మీరు ఆ షార్ట్ వీడియోలో చూపించినారంటే మీరు ఏ సాంగ్ అయినా దానికి పెట్టుకోవచ్చు. ఏదైతే వైరల్ అవుతా ఉందో ఇప్పుడు సాంగ్, ఆ సాంగ్ మీరు దానికి యాడ్ చేసి అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు బిర్యానీ చేసినారు, దాంట్లో ప్రాసెస్ మొత్తం మీరు చూపించినారు కాబట్టి దానికి మ్యూజిక్ పెట్టినా కూడా, సాంగ్ పెట్టినా మ్యూజిక్ పెట్టినా కూడా దానికైతే ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. ఆ విధంగా అయితే పెట్టుకోవచ్చు. ఊరికే ఫోటోలు తీసి ఫోటో అప్లోడ్ చేసి దానికి ఒక సాంగ్ పెట్టి ఆ విధంగా అయితే చేయకూడదంట. ఇంకా మనం ఏదైనా ఒక కర్రీ చేస్తూ ఉన్నాము, ఫిష్ కర్రీ కాదు, బిర్యానీ కాదు, ఏదైనా మనం చేస్తూ ఉన్నాము, అందులో మనం ఫుల్ ప్రాసెస్ మనం చూపించి మనం సాంగ్ యాడ్ చేసుకున్నామంటే లాంగ్ వీడియోస్ కాదండి నేను చెప్పేది, మామూలుగా షార్ట్ వీడియోస్కి అనమాట. దీని వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అలాగే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు తెలిసింది నేను చెప్తాను, కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.